నిర్గమకాండము 39వ అధ్యాయం యొక్క వివరణ కూడా ఈ దినాన పూర్తి చేయాలన్న ఆలోచనతో మనం ముందుకు వెళ్దాం. వచ్చే లక్షవారం దేవుని చిత్తమైతే నిర్గమకాండం 40వ అధ్యాయం పూర్తి చేయడానికి అవకాశం ఇస్తే ఆ రోజు మనం పూర్తి చేసుకుంటాం. దాంతో నిర్గమకాండం పూర్తిగా పూర్తవుతుంది. కనుక ఈ రోజున నిర్గమకాండము 39వ అధ్యాయం వివరణలోకి వెళ్ళినట్లయితే ఇది సుమారుగా 43 వచనాలతో కూడి ఉంది. పెద్ద అధ్యాయం, 43 అధ్యాయాలు, 43 వచనాలతో కూడి ఉంది. కనుక 39వ అధ్యాయం అసలు ఉద్దేశం ఏంటి? ప్రతి అధ్యాయానికి ఏం తెలియాలి? అప్పుడు చదివితేనే మనకి గ్రంథం అర్థమవుతుంది. ఈరోజు నిర్గమకాండం 39వ అధ్యాయం, ఈ అధ్యాయం యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతిష్ఠిత వస్త్రములను తయారు చేయుట. ఎవరికి? ప్రధాన యాజకుడిగా ఎవరైతే ప్రత్యక్ష గుడారములో సేవ చేయడానికి సిద్ధపడుతున్నారో, అంటే పాత నిబంధనలు ఎవరు? అహరోను గారు. అహరోను గారికి ఆయనకు కుట్టవలసిన ధరించవలసిన వస్త్రాలు ప్రతిష్ఠిత వస్త్రాలు. ఆ ప్రతిష్ఠిత వస్త్రాలు ఎలా తయారు చేయాలో ఈ 39వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి ప్రతిష్ఠిత వస్త్రములను ఎలా తయారు చేశారు? ఈరోజు క్రొత్త నిబంధన సంబంధులుగా మనం ఏ వస్త్రాలు ధరించుకోవాలి? ఆత్మ సంబంధంగా అది మనం లేఖన భాగాన్ని వినడానికి సిద్ధపడదాం. కనుక ఉద్దేశం ఏంటి అంటే నిర్గమకాండం 39వ అధ్యాయం ప్రతిష్ఠిత వస్త్రములను తయారు చేయుట. పాత నిబంధన కాలంలో అహరోను ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. దేవుని చేత ఏర్పాటు చేయబడినవాడు అహరోను, మోషే యొక్క అన్నగారు. కాబట్టి ఈ రోజున ప్రధాన యాజకుడు ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. క్రైస్తవులకు ప్రధాన యాజకుడు, మనందరి ప్రధాన యాజకుడు ఎవరు? యేసు ప్రభువారు. ఆ రోజు ప్రధాన యాజకుడు ఎవరు? ఇశ్రాయేలుకి అహరోను గారు. కాబట్టి ఈ రోజున ఇద్దరికి ఎంత వ్యత్యాసం ఉంటుందో, ఇద్దరికి చాలా వ్యత్యాసం ఉంది. ఆ ప్రధాన యాజకుడు మేక గొర్రె తెస్తే బలర్పించేవాడు. ఈరోజు మనం పొందుకున్న ప్రధాన యాజకుడు తానే మన కొరకు బలైపోయాడు. ఎంత వ్యత్యాసమో తెలియడానికి చెప్పాను ఇది. కాబట్టి ఈ రోజున ఈ 39వ అధ్యాయంలో 43 వచనాల్లో మొట్టమొదటి వచనము ఒక భాగం. నిర్గమకాండం 39:1 ఏముంటుందంటే ప్రతిష్ఠిత వస్త్రములు కుట్టుట అని ఉంది. అలాగే 2-7 వచనాలలో 39వ అధ్యాయం ఏఫోదు అంటే దాని పేరేంటంటే ఆ ప్రతిష్ఠిత వస్త్రాల యొక్క ధరించుకునే ఆ వస్త్రం పేరేంటి? ఏఫోదు. అందుకే పాత నిబంధన కాలంలో ప్రధాన యాజకుడు ఏఫోదు ధరించుకొని మందిరంలో సేవ చేయాలి, లేదా యాజకత్వం చేయాలి. ఏఫోదు అనేది ఆ రూపంలో ఉంటుంది. ఏఫోదు. ఆ ఏఫోదులో ఏమేమి ఉంటాయో మనం తర్వాత చూస్తాం. అలాగే 8-21 వచనాలలో న్యాయ విధాన పథకము మధ్యలో ఉంది, చూసారా? అక్కడ న్యాయ విధాన పథకం కనబడుతుంది. ఆ న్యాయ విధాన పథకంలో 12 గోత్రాల పేర్లు ఉంటాయి. ఆ పేర్లు మనకు కనబడతాయి. ఇది న్యాయ విధాన పథకం. అలాగే 22-26 వచనాలలో ఏఫోదు చొక్కాయి లేదా అంగి అంటాడు. చూడండి, కిందనుంది. ఇది చూసారా? ఈ కింద భాగం ఉంది చూసారా? ఇది చొక్కాయి, ఇది ఏఫోదు. ఇది దట్టి. దట్టి అంటే కడతారు కదా, గట్టికి ఇక్కడ కట్టుకుంటారు. ఇది దట్టి అంటారు, అంటే ఫిక్స్గా ఉండడానికి. ఇది దట్టి అన్నాడు నడుమునికి. అలాగే ఏఫోదు ఆ కింద ఉన్నటువంటి భాగాన్ని ఏమన్నాడంటే చొక్కాయి, లేదంటే దానికి ఇంకొక పేరు అంగి. రైట్. అలాగే 27-31 వచనాలలో మిగిలినటువంటి వస్త్రాలు, అంటే ఏఫోదు కాకుండా మరికొన్ని వస్త్రాలు ఉంటాయి. అంటే తలపాగా అని, నడికట్లని, ఇలా ఈ వస్త్రాలన్నీ కూడా తయారు చేసే పద్ధతి ఇక్కడ చెప్తాడు. చివరి భాగం 32-43లో పనిని పూర్తి చేశారు. మోషే పరిశీలన చేస్తాడు. పరిశీలన అంటే బెసలేలు అహోలియాబు నాయకత్వంలో పని అయితే చేసేసారు. అంటే మందిరంలో పని అంతా అయిపోయింది. ఏవేవి చెయ్యాలో అన్నీ చేసేసారు. ఎందుకంటే 38వ అధ్యాయంలో గుర్తుంది కదా, దహన బలిపీఠము, అక్కడ గంగాళం గురించి మాట్లాడడం నిన్న. అలా దేవుని యొక్క ఆవరణం విషయంలో అవన్నీ తయారీ. దానికన్నా ముందు సముఖపు రొట్టెల బల్ల, దీపవృక్షము, ఆ భాగాలు మనం ప్రత్యక్ష గుడారములో అక్కడ ఉన్నటువంటి కరుణాపీఠమని, మందస్సమని వాటి యొక్క
పద్ధతులన్నీ కూడా అలా ఒక్కొక్కటిగా తయారు చేసుకుంటూ చివరికి వచ్చేసాం. ఇంకా ఫైనల్గా మోషే లోపలికి వెళ్తున్నారు. ఎలా తయారు చేశారు వీళ్ళందరూ అని. అది చివరిలో పరిశీలన చేస్తాడు. నాయకుడు పరిశీలన చేయాలా? ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే నాయకుడే లెక్క అప్పచెప్పాలి రేపు పొద్దున్న. బెసలేలు అహోలియాబు పని చేసేసారు. చేసేసినా మోషే ఫైనల్గా అక్కడ రాశారు, చాలా తేటగా రాశాడు. మోషే వెళ్ళి పరిశీలన చేస్తుంటాడు, ఎలా చేశారు అంతానా, ఓకే వెరీ గుడ్ చాలా బాగా చేశారని మోషే వాళ్ళు ఆశీర్వదిస్తాడట. ముగింపు అద్భుతంగా చేశారు మందిరం అని మోషే వాళ్ళని గురించి ప్రార్థన చేయడం, ఆశీర్వదించడం మనం చూస్తాం ముగింపు మాటల్లో. అయితే ఇవంతా రాశాను ఇక్కడ. అయితే ఆధ్యాత్మికంగా ఈ 39వ అధ్యాయం మనకేమి నేర్పిస్తుందో కూడా రాశాను ఇక్కడ. ఎందుకంటే లిటరల్గా ఇక్కడ చూసినప్పుడు గ్రంథంలో చూస్తే ఏఫోద్ అంటాడు, తలపాగా అంటాడు, బంగారు కిరీటం అంటాడు, పతకం అంటారు, ఈ అంగి అంటాడు, దట్టి అంటాడు. ఈ భాగాలన్నీ చదువుకున్నా దానంతటికి కారణం 3 భాగాలు రాశాను ఇక్కడ. ఇవి 39వ అధ్యాయం మనకు నేర్పించే పాఠం. ఒకసారి ఆ వస్త్రధారణ ఎలా ఉంటుందో కూడా చదువుకుందాం. మీకు జ్ఞాపకం ఉంటే, మీలో ఎంతమంది జ్ఞాపకం ఉందో నాకు తెలియదు, టెస్ట్ ఇది ఆల్రెడీ బొమ్మ వేశాను నేను. ఏ అధ్యాయంలో చెప్పగలరా? 28వ అధ్యాయం. యూట్యూబ్లో లెసన్ ఉంది, అప్లోడ్ చేశారు బ్రదర్. 28వ అధ్యాయం నిర్గమకాండంలో సేమ్ ఆల్మోస్ట్ డయాగ్రామ్ అలాగే ఉంటుంది. ఎందుకంటే దీనికన్నా గమనించండి, 28వ అధ్యాయం తర్వాత ఇదే అధ్యాయం అంటే 29వ అధ్యాయంలో ప్రధాన యాజకుడికి ప్రతిష్ఠిత వస్త్రాలు తయారు చేయడం గురించి చెప్తాడు. ఈ అధ్యాయంలో చేసేశారు. అది అంటే ఎలా చేయాలో అక్కడ కూడా చెప్తాడు. అంటే ప్రధాన యాజకుడికి పలానా ఏఫోద్ ఉండాలి, వస్త్రాలు ఉండాలి అని 28లో చెప్తే 39 వచ్చేసరికి దానికి కార్యరూపం దాల్చింది. అంటే పని జరిగింది. ఆ ఏఫోద్ ఎలా కుట్టాలో అవన్నీ కూడా చేసేసారు. అక్కడ చెప్పారు, ఇక్కడ చేశారు, పని జరిగింది. చదువుకుందాం చూడండి. 39వ అధ్యాయం ప్రారంభ వచనం చదువుతాను నేను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు పరిశుద్ధ స్థలములో అహరోను చేయు సేవ నిమిత్తము నీల ధూమ్ర రక్తవర్ణములు గల సేవా వస్త్రములను అనగా ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టిరి. అమ్మ, నీల ధూమ్ర రక్త అంటే ఏంటివి చూడండి, ఇక్కడ రాశాను. నీల ధూమ్ర రక్త అంటే ఏమీ లేదు. నీల అంటే నీల రంగు, ధూమ్ర అంటే కలరు. ఊదా రంగు తెలుసమ్మా? ఊదా రంగు ఎలా ఉంటుంది? రక్త అంటే ఎరుపు రంగు. అంటే నీల ధూమ్ర రక్త అని ఈ అధ్యాయం అంతా చదువుతూ ఉంటాం. నీలము అంటే నీలి రంగు, ధూమ్రము అంటే ఊదా రంగు, రక్తము అంటే ఎరుపు రంగు. ఈ 3 కలర్స్తో కూడా మాట్లాడుతుంటారు వస్త్రాలు. చూడండి ఒకసారి. నీల ధూమ్ర రక్త వర్ణములు గల సేవా వస్త్రములను అనగా ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టిరి. ఒక్కసారి 28వ అధ్యాయంకి వెళ్దాం. 28వ అధ్యాయం నిర్గమకాండం ప్రారంభ వచనం చదువుతాను చూడండి అందరూ. మరియు నాకు యాజకత్వం చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను అనగా అహరోను కుమారులైన ఎంతమంది? నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారుని ఇశ్రాయేల్లో నుండి నీ యొద్దకు పిలిపింపుము. మోషే, మీ అన్నగారిని వాళ్ళ కొడుకులని నీ దగ్గరకు పిలిపించు. 2, అతనికి అలంకారమును ఘనతయు కలిగినట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను. ఇంక ఈ అధ్యాయం అంతా కూడా దాని గురించే మాట్లాడతాడు. కాబట్టి నేను చూపించట్లే. అంటే 28వ అధ్యాయంలో మీ అన్నగారికి ప్రతిష్ఠిత వస్త్రాలు, వాళ్ళ కుమారులు కూడా ప్రతిష్ఠిత వస్త్రాలు నువ్వేం చేయాలి? కుట్టాలి. అలా కుట్టాలని 28లో చెప్పారు. కుట్టించే పద్ధతి అమలు జరిగింది ఎప్పుడు? 39వ అధ్యాయంకి వెళ్ళిపోదాం. 2 నుండి 7 వచనాలు ఏం రాశాం చూడండి. 2 నుంచి 7 వచనాలలో ఏఫోదు అనే ఒక వస్త్రధారణ, ఒక వస్త్రం మనకు కనబడుతుంది. చదువుకుందాం 2 నుంచి 7. మరియు అతడు బంగారుతోనూ చూడండి నీల ధూమ్ర రక్త వర్ణములు గల నూలు అంటే 3 కలర్స్ కలిపి పేనిన సన్ననారతో ఏఫోదును చేసెను. నీల ధూమ్ర రక్త వర్ణములు గల నూలుతోనూ సన్ననారతోనూ చిత్రకారుని పనిగా చేయుటకు బంగారును రేకులుగా కొట్టి అది తీగలుగా కత్తిరించిరి. దానికి కూర్చు భుజఖండములను చేసిరి. 5, దాని మీదనున్న దాని విచిత్రమైన దట్టి ఏకాండమై దానితో సమమైన పని కలిగి బంగారుతోనూ నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్ననారుతోనూ చేయబడెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. 7వ వచనం.
అవి ఇశ్రాయేలుకు జ్ఞాపకార్థమైన రత్నములగినట్లు ఏఫోదు భుజముల మీద వాటిని ఉంచెను, అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. అందరూ చూడండి, ఇక్కడ జరిగిన మాట 2-7 వచనాల్లో ఏఫోదు ఒక వస్త్రం అంతే. వాస్తవానికి ఇలా ఉన్నాం కదా, మీరు చూసారా ఏఫోదును పెళ్లిలో కొంతమంది వేస్తూ ఉంటారు, డినామినేషన్స్ వేసుకుని వాళ్ళు ప్రధాన యాజకులుగా వాళ్ళు భావించుకొని వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనం ఏఫోదు వేసుకున్నారు. ఇక్కడ ఈ ఏఫోదు డ్రెస్సింగ్ ఇలా ఉన్నప్పుడు ఇక్కడ చూడండి, ఈ భుజాల మీద ఇటుపక్క 6 గోత్రాలు, ఈ భుజం మీద 6 గోత్రాలు, ఇశ్రాయేల్ యొక్క గోత్రాలు 12 గోత్రాల యొక్క వాటిని ఈ గోమేధికము అంటారు. ఇక్కడ ఈ గోమేధికము రత్నాలపై భుజాల మీద పెడతారు. అంటే దీని అర్థం ఏంటి అంటే, ప్రధాన యాజకుడు వేసుకునే ఈ వస్త్రధారణ ఉందా ఏఫోదు, ఈ ఏఫోదు వేసుకున్నాడంటే తన భుజముల మీద ఈ ప్రజల యొక్క బాధ్యత ఉంది అని అర్థం. అంటే ఇప్పుడు ఇశ్రాయేల్ యొక్క బాధ్యత అంతా కూడా ఎవరి మీద ఉన్నట్టు? ప్రధాన యాజకుడైన అహరోను మీద ఉన్నట్టు. అది దీని ఉద్దేశం. అందుకోసం ఇగో ఈ భుజాల మీద 6 గోత్రాలు, ఈ భుజం మీద 6 గోత్రాలు, ఇది ఏఫోదు. ఇలా వేసుకున్నాడంటే ఇక్కడ కనబడుతూ ఉంటాయి. అంటే ఈ ఇశ్రాయేల్ యొక్క భారము, ఆ ప్రజల యొక్క భారం అంతా నీదే అని దేవుడు ఇండైరెక్ట్గా చెప్తుంటాడు. వాళ్ళు ఏ పొరపాటు చేసినా దానికి నువ్వే బాధ్యత వహించాలి, జాగ్రత్తగా వారిని నడిపించాలి. వాళ్ళ పాపానికి పాప క్షమాపణగా గొర్రె అవి అర్పించినప్పుడు కూడా నువ్వే జాగ్రత్తగా చెయ్యాలి. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజల మీద భారము బాధ్యత ఎవరికి? ఆనాడు ప్రధాన యాజకుడైన అహరోనికి. అలాగే ఈ ఏఫోదుకి మధ్యలో ఇది న్యాయ విధాన పథకం అంటారు దీన్ని. ఈ పథకంలో 12 రాళ్ళు ఉంటాయి, రత్నాలు పొదిగిన. ఇవి ఒక్కొక్క గోత్రానికి సూచన. రూబేను మొదలుకని బెన్యామీను వరకు ఆ గోత్రాలు మనం చూస్తాం సుమారుగా. రూబేను, షిమ్యోను, జెబులును, ఇస్సాకారు, దాను, గాదు, ఆషేరు, నఫ్తాలి, ఎఫ్రాయిం, మనష్షే, బెన్యామీను. ఈ గోత్రాల 12 గోత్రాలకి ఉన్నటువంటి ఈ రాళ్ళు పొదగబడి ఈ పథకం మీద ఉంటాయి, గుండె మీదలా. ఇందులో ఒక సంచి ఉంటుంది. ఈ పథకాలకి లోపల ఒక సంచి ఉంటుంది. ఆ సంచిలో ఊరీము, తుమ్మీము, ఒక ఆదివారం పాఠం చెప్పాను మీకు గుర్తుంటే, ఊరీము, తుమ్మీము, ఇది ప్రధాన యాజకుడు ఈ రత్నాలు పొదిగిన సంచి లోపల ఉంటాయి. అసలు ఈ ఊరీము, తుమ్మీము ఎందుకు అంటే, ఊరీము, తుమ్మీము దేవుని చిత్తాన్ని ఏం చేస్తాయి తెలుసా? నెరవేరుస్తాయి. అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడం అంటే అర్థం ఏంటంటే, ఆనాడు సౌలు గారు కానీ దావీదు కానీ ఏదైనా యుద్ధానికి వెళ్ళాలంటే ప్రధాన యాజకుడైనటువంటి ఆ సమూయేలు గారి దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆయన ఊరీము, తుమ్మీము లోపల ఉంటాయి, ఏఫోదు లోపల. అయ్యా వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని చెప్పేవి ఏవి? ఊరీము, ఆ ఊరీము, తుమ్మీమే. అవి దేవుని చిత్తం ప్రకారం, నువ్వు వెళ్ళు గెలుస్తావు దావీదు, నువ్వు వెళ్ళు సౌలు. అంటే ఆ రోజు రాజులకి వెళ్ళాలా వద్దా అని తెలియజేసేవి ఏవి అంటే ఊరీము, తుమ్మీము. ఇది దేవుని చిత్తాన్ని తెలియజేసేవి. ఆ రోజు ప్రధాన యాజకుడైన అహరోను వేసుకున్నటువంటి వస్త్రధారణైన ఏఫోదులో న్యాయ విధాన పథకం లోపల ఉంటాయి. ఇవి ఆ పథకం లోపల ఉంటాయి. బయటకేమో 12 గోత్రాలు కనబడతాయి, కాకపోతే లోపల మాత్రం ఈ ఊరీము, తుమ్మీము అనే బిళ్ళల్లాగా ఉంటాయి. అవి లోపల దాయబడి ఉంటాయి. అవి దేవుని చిత్తాన్ని తెలియజేసేవి. చదువుదాం చూడండి. 8 నుండి 21 వచనాలు ఇచ్చాడు, చాలా పెద్ద భాగం. ఈ 8 నుండి 21 వచనాలలో ప్రాముఖ్యమైన వచనాలు చదువుకుందాం. ముందుగా 8, మరియు అతడు ఏఫోదు పనివలే బంగారుతోనూ నీల ధూమ్ర రక్తవర్ణములు, చూసారు ఎలా ఇస్తున్నాడు ఈ పేర్లు, నీల ధూమ్ర రక్తవర్ణములు గల పంక్తులతోనూ సన్న నారతోనూ చిత్రకారుని పనిగా పథకమును చేసెను. అంటే ఈ భాగంలో దేని గురించి చెప్పబడింది? పథకం. 8 నుండి 21 వచనాలు దేని గురించి అమ్మా? పథకం గురించి. ఆ పథకము ఇశ్రాయేల్ యొక్క గోత్రాలను సూచించి ఆ పథకము గురించి మనకు రాయబడింది. ఇది ఏ రాయలతో ఏ రాళ్లతో చేశారో అక్కడ రాయబడి ఉంది. ఉదాహరణకు 11వ వచనం చూడండి. పద్మరాగ నేల సూర్యకాంత మణులు గల పంక్తి 2వది అన్నాడు. ఆ తర్వాత గారుత్మత్వకము, యష్మురాయి, ఇంద్రనీలమును పంక్తి 3వది. రక్తవర్ణపు రాయి, సులుమాని రాయి, సూర్యకాంతము గల పంక్తి 4వది. అంటే రకరకాల రాళ్లతో పొదిగినటువంటి పథకం అది. 14, ఆ రత్నములు ఇశ్రాయేల్ యొక్క పేర్ల చొప్పున, అండర్లైన్ చేసుకోండి, రౌండప్. ఆ రత్నములు ఏంటి? ఇశ్రాయేల్ యొక్క పేర్ల చొప్పున 12 ముద్రల వలె చెక్కబడిన వారి పేర్ల చొప్పున
12 గోత్రముల పేర్లు, ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క పేరు చెక్కబడింది. అలా రత్నాలలో ఒక్కొక్క పేరు చెక్కబడిందట. ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలకి 12 పేర్లు. ఏవి? ఈ పతకం మీద 21. నేరుగా ఆ పతకము ఏఫోదు విచిత్రమైన దట్టీకి పైగా నుండునట్లు, అది ఏఫోదు నుండి విడిచిపోకుండానట్లును, ఆ పతకమును దాని ఉంగరములకును ఏఫోదు ఉంగరములకును నీలి సూత్రముతో కట్టిరి, అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. చూడండి ఇక్కడ వీటన్నిటికీ కనెక్షన్ అమ్మా. అంటే ఇవన్నీ కూడా అంటే ఇక్కడ చూడండి, ఈ గోత్రాల నుంచి ఏదైతే భుజాల మీద ఉన్నాయో ఈ భుజాల నుంచి వీటన్నిటికీ కనెక్షన్. వీటన్నిటికీ కూడా ఏవి విడిపోకూడదు. ఏవి విడిపోకుండా ఏఫోదుకు పైన ఈ పతకము, ఈ పతకానికి పైన లోపల ఊరీము తుమ్మీము, అలాగే భుజాల మీద ఈ 6 గోత్రాల నామాలు, పేర్లు. అంటే కంప్లీట్గా ఒకటేనండి. దీనికి సాదృశ్యం ఇశ్రాయేల్ యొక్క వారి జీవితాల్లో నడిపించినటువంటి నాయకుడిగా, ప్రధాన యాజకుడిగా ఆ రోజు మనకు కనబడుతున్న వాళ్ళు ఎవరంటే అహరోను గారు. నీ భుజాల మీద వారి భారాన్ని మొయ్యాలి. ఈ మాట మనందరికీ కొత్త నిబంధన ఎలా అర్థమవుతుందో తెలుసమ్మా? ఈరోజు మనందరికీ ప్రధాన యాజకుడు ప్రభు అయిన క్రీస్తు యేసు. ఈరోజు మనందరి పాపాలు ఆయన మీద భారంగా మోపాం. ఆ రోజు వాళ్ళందరూ పాపం చేసి అహరోను దగ్గరికి వచ్చేవాళ్ళు. ఈరోజు మనం పాపం చేసిన దాన్ని బట్టి మన ప్రధాన యాజకుడు అయినటువంటి యేసు ప్రభు మీద మన పాపాన్ని భారంగా మోపేశాం. అంటే మన పాపాన్ని భారంగా మోసే పరిస్థితి ఎవరికి వచ్చింది ఇప్పుడు? ప్రభు అయిన యేసు ప్రభు వారికి. ఒక మాట చదువుదాం. హెబ్రీ పత్రిక వెళ్ళి ఒక మాట. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. యేసు ప్రభు ప్రధాన యాజకుడని ఈ సందర్భాన్ని చదువుదాం. ఇందువలన మొదటి వచనం చూడండి, 3:1. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకున్న దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. అంటే ప్రధాన యాజకుడు ఎవరు? యేసు ప్రభు. 4వ అధ్యాయం 14వ వచనం. 4:14 హెబ్రీ. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. ఆ రోజు ప్రధాన యాజకుడు ఇశ్రాయేలు భారాన్ని మోసినవాడు అహరోను అయితే, ఈరోజు మన ప్రధాన యాజకుడు మన భారాలను మోసినవాడు, మనకు గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. ఆ రోజు పాపాల కోసం, ఇశ్రాయేలు పాపాల కోసం ఎవరు విజ్ఞాపన చేయాలి? అహరోను చేస్తే, ఈరోజు మనందరి కోసం విజ్ఞాపన చేస్తున్న వాళ్ళు ఎవరు? ఎప్పటికీ కూడా యేసుప్రభు మరణించి భూమి మీద బ్రతికి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వన కూర్చొని మన కోసం ఏం చేస్తున్నాడు తెలుసామా? అక్కడ విజ్ఞాపనం చేస్తున్నాడు. ఎందుకు విజ్ఞాపన చేస్తున్నాడంటే, ఈరోజు మనందరి ప్రధాన యాజకుడు ఎవరు? యేసుప్రభు గనుక. ప్రధాన యాజకుడు అన్నవాళ్ళు ఏం చెయ్యాలి అంటే ఖచ్చితంగా ప్రజల కోసం విజ్ఞాపన చేస్తాడు దేవుడి దగ్గర. మరి యేసుప్రభు మనందరి ప్రధాన యాజకుడు అయితే, ఈరోజు మనందరి కోసం కూడా యేసుప్రభు తండ్రి దగ్గర విజ్ఞాపనం, అయ్యా క్షమించండి. ఇంకా రోమపత్రిక 3వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయం. ఒక మాట. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34 చూడండి. 34 రోమ 8:34. చనిపోయిన క్రీస్తు యేసే, అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడును ఆయనే. ఎందుకు యేసుప్రభు మనందరి కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నారు ఇంకా అంటే, ఆయనే మనకు ప్రధాన యాజకుడు. పాత నిబంధనలో ఇశ్రాయేలు భారమంతా, ఆ 12 గోత్రాల ప్రజల భారమంతా కూడా అహరోను తన భుజస్కంధాలమే మోసుకొని వెళ్ళాడు. అహరోను ఒక ప్రధాన యాజకుడుగా ప్రజల భారాన్ని మోసాడు. ఈరోజు మన కొరకు కూడా పరలోకంలో తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నటువంటి ప్రభువు మనందరి కోసం ఈ సమయంలో కూడా ఎప్పుడు విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడు. అందుకే అక్కడ అన్నాడు, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే మన ప్రధాన యాజకుడైనటువంటి యేసుప్రభు. రైట్. 39వ అధ్యాయం నిర్గమకాండం, 39వ అధ్యాయం నిర్గమకాండం 22 నుంచి 26 వచనాలు ఏమి రాయబడిందని చెప్పాను చూడండి. ఇక్కడ 39వ అధ్యాయం 22 నుండి 26 వచనాలలో ఏఫోదుకి ఒక చొక్కా ఉంది. ఆ చొక్కా అన్న అంగి అన్న ఒకటేనమ్మా. కింద భాగం చూడండి అందరూ, కింద భాగం. ఇగో ఈ భాగం చూసారా?
దీన్ని అంగీ అంటారు. అమ్మ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఇక్కడ ఈ అంగీకి ఈ చొక్కాయి ఏం చేస్తాడంటే నీల ధూమ్ర రక్తవర్ణములు కలిగినటువంటి ఆ సన్నని నారతో దానిమ్మ పండ్లు చేస్తారు. దానిమ్మ పండ్లు ఆకారంలాగా దానిమ్మ పండ్లు గంటలో కలిపి కడతారు. ఇక్కడే కడతారు. దానిమ్మ పండ్లు గంటలు. ఈ దానిమ్మ పండు ఒక గంట, దానిమ్మ పండు గంట. ఎందుకు ప్రధాన యాజకుడు వస్త్రాలకి ఇది కడతారంటే, సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఈ గంటలు మోగుతూ ఉంటాయి. అంటే ఇక్కడ రాశాను ఒక మాట చూడండి. నారతో చేసినటువంటి ఈ గంటలు దానిమ్మ పండు యాజకుడి యొక్క ఉనికిని తెలియజేస్తాయి. అలా ఉన్నాడు రా, బతికే ఉన్నాడు రా, సౌండ్ వస్తుంటుంది. సౌండ్ కనుక ఆగిపోయింది అనుకోండి, మనవాడు లోపల నడవట్లేదు, చలనం లేదు, అంటే లోపల ప్రధాన యాజకుడు చనిపోయాడు. అంటే ఆయనలో పాపం ఉన్న బాధే. ప్రజల పాపాలన్నీ తనది కాని రక్తాన్ని తీసుకుని సంవత్సరానికి ఒకసారి వెళ్తాడు లోపలికి. వెళ్ళినప్పుడు ప్రధాన యాజకుడు ఎంత భయంతో వెళ్తాడో, ఏమాత్రం అయినా పాపం అనేది అందులో ఉంటే చచ్చిపోతాడు అక్కడికక్కడే. అందుకోసం ఈ చివర ఉన్నటువంటి ఈ అంగీకే గంటలు దానిమ్మ పండ్లు అది ఒక పద్ధతిగా కట్టమన్నాడు దేవుడు. చదువుదాం చూడండి ఒకసారి. నిర్గమకాండం 39 అధ్యాయం 22 వచనం. మరియు అతడు ఏఫోదు చొక్కాయి అన్న అంగీ అన్న ఒకటే, కేవలము నీలి నూలుతో అల్లిక పనిగా చేసెను. ఆ చొక్కాయి మధ్య నున్న రంధ్రము కవచ రంధ్రం వలె ఉండెను. అది చినుకకుండినట్లు దాని రంధ్రమునకు చుట్టూ ఒక గోటు ఉండెను. మరియు వారు చొక్కాయి అంచుల మీద నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన నూలుతో దానిమ్మ పండ్లను చేసిరి అన్నాడు. అంటే ఇప్పుడు అంగి అంతా కూడా ఫుల్గా ఏ కలర్ అంటే బ్లూ, నీలం కలరు. కానీ అంచు మాత్రం నీలము, ఊదా రంగు, ఎరుపు కలిపి అంచు. మనకు కూడా అండి చీరంతా ఒకలా ఉంటాయి చీరలు, కొన్ని చీరంతా ఒకలా ఉంటుంది, అంచులు కొంచెం డిఫరెంట్గా కలర్ఫుల్గా పెడతారు. కలర్ఫుల్గా మొత్తం సారీ అంతా ఒకే కలర్ ఉండడం చూస్తాం, అంచు మాత్రం డిఫరెంట్గా, ఎందుకంటే మెరుపుగా కనబడుతూ ఉంటుంది, ఆకర్షణగా. ఇక్కడ కూడా ఈ తయారు చేసే పరిస్థితుల్లో చివరి అంచు మాత్రం నీలము, ఊదా రంగు, ఎరుపు రంగు కలిసి వచ్చేటట్టు చేశారు. కంప్లీట్గా మొత్తం అంతా అంగి అంతా ఏ కలర్ ఉంటుందంటే బ్లూ, నీలిరంగు. చదువుదాం 25. మరియు వారు మేలిమి బంగారుతో గంటలు చేసి ఆ దానిమ్మ పండ్ల మధ్య, అనగా ఆ చొక్కాయి అంచుల మీద చుట్టూనున్న దానిమ్మ పండ్ల మధ్య గంటలు పెట్టిరి. అంటే దానిమ్మ పండు గంట, దానిమ్మ పండు, మళ్ళా గంట, దానిమ్మ పండు, 2 దానిమ్మ పండ్ల మధ్యలో గంట. ఎందుకు ఈ గంటను పెట్టాడు అంటే, ప్రధాన యాజకుడు ఏఫోదు ధరించుకుని లోపలికి వెళ్తున్నప్పుడు ఏమో పొరపాటున ఏదైనా పాపం ఉంటే చనిపోతాడు. ఇప్పుడు ఎవరైనా లోపలికి వెళ్ళే అవకాశము లేదు, అందుకే తాడు ఒకటి కడతారు. ఇప్పుడు తాడుతో లాగేస్తారు. ఎప్పుడైతే గంటల శబ్దం ఆగిపోయిందో యాజకుడు చనిపోయాడు, ప్రధాన యాజకుడు చనిపోయాడు. అలాగని లోపలికి ఎవరు వెళ్ళడానికి లోపలికి వెళ్ళే అవకాశమే లేదు. ఆయనే భయంగా వెళ్తాడు లోపలికి. ఈరోజు ఒక సందర్భం చెప్తాను నేను. ఏమాత్రం భయం లేకుండా మందిరానికి వచ్చి కూర్చుని పోతున్నాం మనం జనరల్గా. ఇది అతి పరిశుద్ధ స్థలం అని అసలు ఆలోచన కూడా చాలా మందికి ఉండదు. ఇలాంటి అతి పరిశుద్ధ స్థలములో ఆ రోజు భయంతో వచ్చేవారు. ఈరోజు ఎవరైనా భయంతో వస్తున్నామా? క్యాజువల్గా వస్తాం, కూర్చున్నామా, చూసామా, వెళ్ళిపోయామా, అంతే. అంటే వచ్చిన స్థలం ఎంత పరిశుద్ధ స్థలమో మనం గమనించక ఏదో ఒక నిర్మాణం, ఏదో ఒక కట్టడం అనుకుంటున్నాం తప్ప, నిజంగా ఆ రోజు ప్రధాన యాజకుడు లోపల వెళ్తే గుండెలు అలసిపోతాయి ఆయనకి. ఎందుకంటే లోపలికి వెళ్ళిన వాడు బయటకు వస్తాడో గ్యారంటీ లేదు. అలాంటి పోస్టులో ఉన్నారు అహరోను గారు. ఎంత భయంగా ఉంటుంది చూడండి. మోషేకి ఎంత భయం ఉంటుంది. అన్నయ్య అంటే నాయకుడిగా బాధ్యతలు ఉన్నాయి అంటే బాధ్యత వెనక చాలా భారం ఉంటుంది. ఎవరికైనా బాధ్యత అప్పగించారంటే బాధ్యత వెనక భారం గ్యారంటీ. ఏం జరిగితే ఏం జరుగుతుందో, మిగతా వాళ్ళందరూ చూడండి ప్రశాంతంగా ఉంటారు. కానీ ఒక బాధ్యత ఏ పనైనా అప్పగించుకున్నామంటే వాళ్ళ ప్రశాంతత ఉండదు. ఇప్పుడు కూడా టెన్షన్గా ఉంటాడు అహరోను గారు. ఎందుకంటే లోపలికి వెళ్తే తనే చనిపోతే. కానీ ఈరోజు అలాంటి గొప్ప స్థలంలో, సంఘంలో మనం ఉన్నాము. అందుకే ఎప్పుడు కూడా భయముతో వణుకుతోనే మనం సంఘంలో ఉండాలి. దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. అంటే ప్రవర్తన, నా చూపు బాగుండాలి, ఇక్కడ నా చూపు బాగుండాలి, నా మాట బాగుండాలి. ఆయన సన్నిధిలో ఉన్నాం, ఇది అతి పరిశుద్ధ స్థలం. రైట్. నిర్గమకాండం 39 అధ్యాయం 27 నుంచి 31 ఈ భాగంలో ఏమున్నాయో చదివేద్దాం. చూడండి 27 నుంచి 31. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు అహరోనుకును అతని కుమారులకును నేత పని అయిన సన్న నార చొక్కాయిలను
సన్న నార పాగాను, అందమైన సన్ననార కుళ్ళాయిలను, పేనిన సన్ననార లాగులను, నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్ననారతో బుటాపని అని నడికట్టును చేసిరి. అంటే ఇక్కడ కొన్ని భాగాలమ్మా. తలపాగా పైన చూడండి, టాప్ మోస్ట్లో తలపాగా ఉంది. ఈ తలపాగా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి చొక్కాయిలు, వాళ్ళకి చేసిన నడికట్లు ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఈ భాగంలో చేయబడ్డాయి. అంటే అహరోనికి తన కుమారులకి నడికట్లు కామన్, అందరికీ చేయాలి, తలపాగాలు ఉండాలి. ఇవన్నీ కూడా ఈ 27 నుంచి 31 వచనంలో మనకు కనబడుతుంది. 30 వచనం 30. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మేలిమి బంగారుతో పరిశుద్ధ కిరీట భూషణము చేసి చెక్కిన ముద్రవలే దాని మీద యెహోవా పరిశుద్ధుడు అను వ్రాత వ్రాసిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు పాగాకు మీదుగా కట్టినట్లు దానికి నీలి సూత్రమును కట్టిరి. ఒకసారి డయాగ్రామ్ చూద్దాం. ఈ పైన ఉంది చూసారమ్మా, నుదుటి మీద ఉంటుంది. వాస్తవానికి ఇది డయాగ్రామ్లో ఇక్కడ బంగారు రేకు ఉంటుంది అహరోనికి. ఇక్కడ ఇలా ఉంటుంది, ఇలా. ఇక్కడ ఏముంటుందంటే ఇలా, ఇక్కడ రాయబడిన పాత్ర, ఇక్కడ ఉన్నటువంటి పేరు ఏముంటుందంటే యెహోవాకు ప్రతిష్ఠితుడు అని రాయబడి ఉంటుంది. దాని అర్థం అది. యెహోవాకు ప్రతిష్ఠితుడు ఎవరు? ప్రధాన యాజకుడు. ఆయన యెహోవాకు ప్రతిష్ఠితుడు. ఈరోజు మనం ఉన్నటువంటి మనందరము కూడా క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళు కూడా మనం దేవునికి ప్రతిష్ఠితులమే. అంటే ప్రతిష్ఠితుడు అన్న మాటకు అర్థం ఏంటంటే ఒక ప్రత్యేకింపబడిన వాడు, అందరిలాగా బ్రతకడు. ఒకవేళ నువ్వు కూడా అందరిలాగా బ్రతికితే క్రీస్తు రక్తంలో కడగబడిన వాడివైతే కాదు, అది మాత్రం గ్యారంటీ. ఎందుకంటే ప్రతిష్ఠితుడు అంటే అహరోను ఇష్టానుసారంగా పనిచేయకూడదు. నేను ప్రతిష్ఠితం చేయబడిన వాడిని అని అహరోనుకు తెలుసుకుని చాలా జాగ్రత్తగా ఉంటాడు చేసే పని. అందరిలాగా అహరోను ప్రవర్తించకూడదు, అందరిలాగా అహరోను మాట్లాడకూడదు, అందరిలాగా అహరోను చూపు ఉండకూడదు. మరి ఈరోజు అహరోను స్థానంలో మనం కూడా క్రీస్తు రక్తంలో కడగబడి మనం కూడా క్రీస్తునందు ప్రతిష్ఠించబడిన వారమైతే మనం కూడా ఏముండాలని కోరుకున్నారు? పౌలు గారు కొరింథీ పత్రిక రాస్తూ మీరు ప్రత్యేకముగా ఉండుడి 2 కొరింథీ 6వ అధ్యాయంలో ఉంటుంది. 2 కొరింథీ 6వ అధ్యాయం 14 నుంచి 18 వచనాలలో విశ్వాసికి అవిశ్వాసితో పాలెక్కడిది, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, చీకటికి వెలుగుకి ఏమి పొత్తు అని అంటాడు. ఈ మాటలు ఏంటనుకుంటున్నారు? చీకటి వస్తే వెలుగు ఉండదు, వెలుగు వస్తే చీకటి ఉండదు. విశ్వాసికి అవిశ్వాసితిగా పాలు ఉండకూడదు. అంటే ఒకటేనండి, నేను దేవునికి ప్రతిష్ఠితున్నైతే అందరిలాగా నేను ప్రవర్తించకూడదు, అందరిలాగా నేను మాట్లాడకూడదు, అందరిలాగా నేను ప్రవర్తించకూడదు, అందరిలాగా నేను చూడకూడదు. అందరిలాగే లోకంలో చేస్తున్నాడు కదా నేను చేసేస్తాను, వాళ్ళు చేస్తారు ధైర్యంగా. నువ్వు చేసేటప్పుడు నేను క్రీస్తు రక్తంలో కడగబడిన ఆలోచన మనకు ఉండాలి. అలా ఉన్న వ్యక్తులు నిజంగా దేవుని కోసం ప్రతిష్ఠింపబడిన వారు. అది దేవుడు కోరుతున్నాడు. చివరి భాగం చదువుదాం. నిర్గమకాండం 39వ అధ్యాయం 32 నుండి 43 వచనాల్లో ఏముందని చెప్పాను చూడండి. పనిని పూర్తి చేయుట మోషే ఏం చేశారు? మోషే పరిశీలన చేస్తాడానికి రెడీ అయ్యారు. చూడండి ఒక మాట 32. ప్రత్యక్షపు గుడారపు మందిరం యొక్క పని యావత్తును సంపూర్తి చేయబడెను. అద్భుతం. మందిరం పని, ఆ గుడార పని పూర్తయిపోయింది. అమ్మ ఏమేమి చేశారు గుర్తున్నాయి కదా? లోపల ఉపకరణాలన్నీ చేశాడు. గుడారము నిర్మించబడింది. గుడారం ఎలా నిర్మించబడిందో మనం విన్నాం. లోపల ఉన్నటువంటి సమస్తమైన భాగాలు, అతి పరిశుద్ధ స్థలంలోని మందసం, పరిశుద్ధ స్థలంలో దీపవృక్షం, ధూపవేదిక ఎలా తయారు చేయబడింది, సముఖపు రొట్టెల బల్ల, గంగాలము, దహన బలిపీఠము, ఇలా ఇవన్నీ బయట ఆవరణం ఏవేవి ఎలా చేయాలో అన్నీ పూర్తయిపోయాయి అనమాట. ఇప్పుడు పని అంతా అయిపోయింది. చూడండి, యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారముగానే ఇశ్రాయేలీలు చేసిరి. 43 నేరుగా 43. మోషే ఆ పని అంతయు చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దానిని చేసి ఉండిరి. పనంతా చూశాడట. అంటే దీన్ని ఏమంటారు? అబ్జర్వేషన్, పరిశీలన చేయడానికి వచ్చాడు. ఓకే, చేసేసారు కదా, ఏవేవి ఎలా చేయమన్నాడో ఒకసారి మళ్ళీ, ఎందుకంటే దేవుడు మోషేని అడుగుతాడు. చెప్పిందంతా ఎవరు, ఎలా చేయమని చెప్పింది ఎవరు? మోషే చెప్పారు. మోషే చెప్పినట్టు చేశారో లేదో, ఎందుకంటే రేపొద్దున సమాధానం చెప్పాల్సింది నువ్వే. ఇంట్లో కూడా రేపొద్దున సమాధానం చెప్పాల్సింది భర్తే, యజమానుడే. రేపొద్దున్న పంచాయతీలో నిలబెట్టేది భర్తలనే. మీ భార్యకి ఏం చెప్పో, ఆవిడ ఎలా ఉంది, నీ పిల్లలు ఎలా ఉన్నారు, రేపొద్దున నిలబెట్టేది భర్తలనే. ఎందుకంటే ఆదికాండములో అవ్వ తప్పు చేసినా అడిగింది అవ్వన, ఆదాము నిలబెట్టాడు ముందు.
ఎందుకు? ఆదాముతో దేవుడు మాట్లాడాడు కనుక. అవ్వతో ముందు మాట్లాడలే. ముందు ఆదాముతో చెప్పాడు, ఆ తోట చెట్ల మధ్య ఉన్న వృక్ష ఫలములు నువ్వు తినకూడదు, నువ్వు దినమున నిరభ్యంతరంగా చస్తావన్నాడు ఆదికాండం 2:17లో. అందుకోసం పండు ముందు ఎవరు తిన్నారు? అవ్వే తిన్నది. వాస్తవానికి ఎవరిని అడగాలి? అడగడు. ఎందుకంటే చెప్పింది ఆయనతో. యజమానుని అడుగుతాను, ఆయనే లెక్క చెప్పాలి. తర్వాత నీ లెక్క ముందు ఆయన చెప్పాలి. అందుకే తల్లిదండ్రులుగా, తండ్రిగా మనకున్నటువంటి వాక్యం తెలిసిన తర్వాత నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే నిన్ను లెక్క అడుగుతాను, నీ భార్య విషయంలో, నీ పిల్లల విషయంలో. రైట్. ఇప్పుడు ఇవంతా కూడా విన్న తర్వాత ఆధ్యాత్మికంగా 39వ అధ్యాయం ఏమి నేర్పిస్తుందో ఒక 3 పాయింట్స్. ఎందుకంటే ఇదంతా కూడా ఏఫోదు గురించి, ప్రధాన యాజకుడి యొక్క ప్రతిష్ఠిత వస్త్రాల గురించి మనం విన్నాం. ప్రాముఖ్యంగా ఇందులో ఏమి నేర్చుకోవాలి? అంతే కదా, ఏ అధ్యాయం చెప్పినా మీకు ఎలా చెప్తున్నాను మనం నేర్చుకుంటున్నామంటే, ఈ అధ్యాయం నుంచి నేను నేర్చుకోవాల్సిన భాగం ఏంటి అంటే చూడండి. ఫస్ట్ నెంబర్ 1, దేవుని మహిమ కొరకు సంపూర్ణ విధేయత. విధేయత అనేది మీకు ఇక్కడ కనబడుతుందో లేదో, ఎంతమంది అబ్జర్వ్ చేశారో ఈ మాటల్లో. మీకు కొన్ని వచనాలు చదువుతారు, మీరు చూడండి ఇప్పుడు ఫాస్ట్గా. నిర్గమకాండం 39వ అధ్యాయం ప్రారంభ వచనం అండర్లైన్ చేసుకోండి. నేను చెప్పిన మాటలు అండర్లైన్ చేయండి, మీకు ఉపయోగపడతాయి. 39 ప్రారంభం నుంచి చదివిన మాట అండర్లైన్ చేయండి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు. అంతే, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు. 5వ వచనం చివరిలో, 5వ వచనం చివరిలో యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. 7వ వచనం చివరిలో యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. ఉందమ్మా? 21వ వచనం చివరిలో, 21వ వచనం చివరిలో యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. 26 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు. 27 ప్రారంభం మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు. 30 మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు. 31 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు. 32 చివరిలో యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారముగానే. 42 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు. 43 యెహోవా ఆజ్ఞాపించినట్లు. ఈ మాటలన్నీ గమనించారు. ఇప్పుడు ఎందుకు చదివించానంటే, కావాలని చదివించాను. అంటే ఇప్పుడు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అని చాలాసార్లు వచ్చింది. అది మనం చదువుతున్నప్పుడు కనబడదు, కానీ లిటరల్గా వర్డ్ చూడండి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే చేశాడు అంటే పలుమార్లు ఈ మాటే వస్తుంది, ఈ వాక్యమే వస్తుంది. అంటే ఇక్కడ ఏం కనబడుతుంది? మోషే లేదా అక్కడున్న ఇశ్రాయేలు సంపూర్ణ విధేయత దేవుని మాటలకు చూపించారు. అప్పుడు దేవుడు ఏమవుతాడు? మహిమపరచబడతాడు. ఎప్పుడైతే దేవుడు మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే చేశాడో, మోషేలో దేవుడికి ఏం కనబడిందంటే, నెంబర్ 1 విధేయత, పని యందు శ్రద్ధ, నిబద్ధత, ఒక గౌరవం. అంటే విధేయత, శ్రద్ధ, నిబద్ధత దేవుని సేవకు అవసరం. ఏ సేవకుడైనా ఎలా ఉండాలంటే, దేవుని పనికి నేనేం చూపించాలి? ముందు సేవకుడైతే విధేయత ఉండాలి, పని యందు శ్రద్ధ ఉండాలి. ఖచ్చితంగా పని యందు శ్రద్ధ ఉండాలి. ఏదైనా ప్రకటించామంటే ఆ కార్యక్రమాలు సంఘంలో జరగాలి. నేనే పడుకుంటే, నేనే రాకపోతే, మరి బాగా ప్రకటించారా, ఏదీ లేదు. నేనే ఒక సేవకుడిగా నాకు ఒక శ్రద్ధ లేకపోతే, ఎవరు వచ్చినా రాకపోయినా మందిర కార్యక్రమాలు జరగాల్సిందే. ఒకవేళ అంతే అంటే ఒక తీర్మానం చేసుకున్నాను. నేను అనారోగ్యం ఉండి బెడ్ మీద ఉంటే తప్ప రాలేను. అది కాకుండా ఇంకెక్కడున్న ఫంక్షన్స్ అని అలాంటివేమీ ఉండే పరిస్థితి లేదు. ఎందుకు అంటే పని యందు శ్రద్ధ. అలాంటప్పుడు ప్రకటించడం మానేయాలి, ఉండాలి. విధేయత, శ్రద్ధ, నిబద్ధత దేవుని సేవకు. ఎందుకు అంటే ఇప్పుడు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే చేశారా లేదా? అందుకే ఇన్నిసార్లు చెప్పాడు. అంటే సంపూర్ణ విధేయత కనపరిచాడు మోషే. నోవాహు కూడా దేవుడు చెప్పినట్లు, ఆదికాండం ఉదయం చెప్పాను, ఉదయకాల ప్రార్థనలో 6వ అధ్యాయం కానీ 7వ అధ్యాయం కానీ, నోవాహు అట్లు చేసెను, యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసెను అని ఆదికాండం 6:22లోను, ఆదికాండం 7:5లోను ఈ మాట కనబడుతుంది.
దేవుడు ఏం చెప్తే ఆజ్ఞాపించింది నోవాహు అది చేశాడు. చూసారమ్మా, మోషే అది చేశాడు. అంటే దేవుని ఈ 39వ అధ్యాయం ఏం నేర్పిస్తుంది? ఈ యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చదువుతున్నాం కదా. ఈ 39వ అధ్యాయం నాకేం నేర్పిస్తుంది అంటే, దేవుని సేవలో లేదా దేవుని పని చేసేటప్పుడు నాకు శ్రద్ధ ఉండాలి. దేవుని పని చేసేటప్పుడు దేవుని వాక్యానుసారంగా చేస్తున్న విధేయత ఉండాలి. ఖచ్చితంగా నిబద్ధత పాటించి నేను ఆ పని చేయాలి. 2, పరిశుద్ధత మరియు ప్రత్యేకత. అమ్మ చూడండి, పరిశుద్ధత మరియు ప్రత్యేకత ఏమి నేర్పిస్తుంది? 39వ అధ్యాయం ఒక వ్యక్తిలో పరిశుద్ధత కలిగి బ్రతకాలి, ఒక ప్రత్యేకత కలిగి బ్రతకాలి. ఇప్పుడు అమ్మ ప్రధాన యాజకుడు ఎలా ఉన్నాడని చెప్పాము ఇక్కడ? యెహోవాకు ప్రతిష్ఠితుడు, అంటే దేవునికి ప్రతిష్ఠితుడు అని అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు మనం దేవుణ్ణి నమ్ముకున్నామని తెలియాలా వద్దా? చుట్టుపక్కల వాళ్ళకి, అరే వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్న. ఇప్పుడు ఆలు పిలిచారండి, ఒక కార్యక్రమం చేస్తున్నారు, నేను వెళ్ళిపోయిన ఆలు వచ్చేసారు, అన్యులు కూడా వచ్చేసారు, నేను గెంతులేస్తాను బాగా. అక్కడికి వాళ్ళకి నాకు ప్రత్యేకత ఏముంది? అన్యులు డ్యాన్స్ వేశారు, దేవుణ్ణి నమ్ముకుని నువ్వు డ్యాన్స్ వేసావు. ఆ ప్రత్యేకత ఎలా కనపరచగలవు ఎదుటి వాళ్ళకి? నువ్వు చూపించలేవు. ఆ కుటుంబం చాలా ప్రత్యేకమైన కుటుంబం అండి. వాళ్ళన్నీ చెయ్యరు, వాళ్ళన్నిటికీ రారు. అంటే ఒక ప్రత్యేకత మనం కనపరచాలి. అలా పరిశుద్ధత ప్రత్యేకత కనపరచాలని 39వ అధ్యాయం నేర్పిస్తుంది. ప్రధాన యాజకుడు ఒక ప్రత్యేకమైన వాడు. ఎప్పుడైతే ప్రతిష్ఠితుడిగా ఉన్నాడో, ఈరోజు క్రైస్తవులు అందరూ కూడా ఏమనుకోవాలంటే పరిశుద్ధత కలిగి మనం బ్రతకాలి. పరిశుద్ధత లేకుండా ఒక క్రైస్తవుడు జీవించే పరిస్థితి ఉండకూడదు. అందుకే పరిశుద్ధత ప్రత్యేకతకి ఇది ఖచ్చితం. వస్త్రాలు అన్నాం కదా, వస్త్రాలు ఆ రోజు ప్రతిష్ఠిత వస్త్రాలు కుట్టారు. ఈరోజు వస్త్రాలు ఏంటో తెలుసా అమ్మా? ఒకసారి చదువుకుందాం ఒక మాట. 132వ కీర్తన 132వ కీర్తన 9 చదువుదాం. 9, నీ యాజకులు నీతిని వస్త్రం వలె ధరించుకుందురు గాక. ఆమెన్. యాజకులు ఏ వస్త్రం ధరించుకోవాలి? నీతి వస్త్రం. 132:16 దాని యాజకులకు రక్షణ వస్త్రముగా ధరింపజేసేదను. ఏ వస్త్రం? రక్షణ. ముందు నీతి వస్త్రము, రక్షణ వస్త్రము. పేతురు రాసిన మొదటి పత్రిక 5:5. 1 పేతురు 5:5 చూడండి. 1 పేతురు 5:5 చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అన్న వస్త్రం. ఏ వస్త్రం? దీన మనస్సు అన్న వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకోండి. అంటే పరిశుద్ధత మరియు ప్రత్యేకత ఈ అధ్యాయం నాకు నేర్పించేది ఏంటంటే, ఆ రోజు ప్రతిష్ఠిత వస్త్రాలు ప్రధాన యాజకుడు వేసుకునేవాడు. ఈరోజు యాజకులుగా ఉన్న మనందరికీ ఏ వస్త్రాలు వేసుకోవాలి? రక్షణ, నీతి, దీన మనస్సు. ఈ వస్త్రాలు ఎదుటివాడికి కనబడాలి. నీలో దీన మనస్సు అనే వస్త్రం ఉందా? నీలో దీనత్వం ఉందా? నీలో తగ్గింపు ఉందా? నీలో విధేయత ఉందా? నీలో వినయం ఉందా? దీన మనస్సు, నీతిగా బ్రతికే బ్రతుకుండాలి. నీతి వస్త్రం. ఎప్పుడు మన రక్షణ కాపాడుకోవాలి. రక్షణ ఎప్పుడు కూడా తొలగిపోకూడదమ్మా. ఎప్పుడు రక్షణ కాపాడుకుంటూ ఉండాలి. సంఘానికి వచ్చి సినిమాకి వెళ్ళాడు అనుకోండి, రక్షణ కాపాడుకున్నాడా? పోయిందా? పోయినట్టు కూడా వాడికి తెలియదు. వాడు ఎక్కడో తిరుగుతుంటాడు, సినిమా హాళ్ళకి, షికార్లకి, రకరకాలుగా. రక్షణ పొందుకున్నాడు, బ్యాప్టిజం తీసేసుకున్నాడు, ప్రభురాత్రి భోజనం చేసేస్తున్నాడు, సినిమా హాల్లో కూర్చుంటాడు వెళ్ళి. రక్షణ కోల్పోయాడు. రక్షణ వస్త్రం లేదు. రక్షణ పొందుకున్నాడు, ఒక అమ్మాయి రోడ్డు మీద చూడొచ్చా? రక్షణ కోల్పోయాడు, చూస్తుంటాడు తీక్షణంగా. రక్షణ నీకు లేదు, ఆ వస్త్రాన్ని కోల్పోయావు. అంటే ఎంత జాగ్రత్తగా యాజకుడు చూసారా? ఆ రోజు ప్రతిష్ఠిత వస్త్రాలు ఎంత పరిశుద్ధమైనవో, ఈరోజు క్రైస్తవుడు కూడా ప్రతిష్ఠితుడైతే రక్షణ కాపాడుకోవాలి. ఎన్నో జరుగుతుంటాయి కళ్ళ ముందు, అది చూడాలి ఇది చూడాలని కాదు. నీ రక్షణ వస్త్రం కోల్పోతావు, నీ యొక్క నీతిని కోల్పోతావు, దీన మనస్సును కోల్పోతే వస్త్రాన్ని కోల్పోయిన వాడు. ప్రకటన గ్రంథం 16:16 ప్రకటన 16:16 చూడండి. చివరికి 2 మాటలు. ప్రకటన గ్రంథము 16:16 అపవాది ఎలాంటోడంటే, ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడిగా సంచరించుచున్నందున జనులు తమ దేశములను చూతురేమో అని మెలకువగా ఉండి, చదవండి, మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకునేవాడు ఎవరు? ధన్యుడు. అమ్మ, ధన్యుడు అంటే అంత గొప్ప పదము. ధన్యుడు అంటే ఆనందభరితుడు, సంతోషభరితుడు.
ఎవరు ధన్యుడు? తన వస్త్రాన్ని కాపాడుకున్నవాడు ధన్యుడు. ఈరోజు మన వస్త్రాలు ఉన్నాయా, పోయాయా? కాపాడుకుంటున్నామా, నిర్లక్ష్యంగా ఉన్నామా? ఆలోచించండి. ఎందుకు అంటే ఆ రోజు ప్రధాన యాజకుడికి ఆ వస్త్రాలు ఎంత ప్రాముఖ్యమో. వస్త్రాలు ప్రాముఖ్యం కాకపోతే ఒక 2 అధ్యాయాల్లో ఈ ప్రతిష్ఠిత వస్త్రాల కోసమే దేవుడు మాట్లాడండి. మీరు ఆలోచించండి, వస్త్రాలు ఎంత ప్రాముఖ్యమో. ఏదో ఒకటి కుట్టేయండి అనలేదు మోషేకి, ఏదో ఒక బట్టలేసి పంపించేసే. ఆ వస్త్రాలు ఎలా కుట్టాలో, ఎలా ఉండాలో ఎంత అద్భుతంగా ఉందండి గ్రంథం చదువుతుంటే. అంటే దేవుడు ఎలా చెప్పాడో, ఎలా కుట్టమన్నాడో, ఎక్కడ అంగీ పెట్టమన్నాడో, ఎక్కడ బంగారంతో పొదగమన్నాడో, ఎక్కడ దానిమ్మ పండు పెట్టమన్నాడో, ఎక్కడ గంటలు పెట్టమన్నాడో, ఇవన్నీ మీరు ఆలోచిస్తే ఏమర్థమవుతుంది? చిన్న సూక్ష్మ విషయంలో కూడా తప్పిపోలేదు మోసే. పొరపాటున కూడా దేవుడు చెప్పింది చెప్పినట్లు చేశాడు. లేదు అంటే మోషేకి ప్రమాదకరం. ఈరోజు మనందరికీ ఒక పాఠం ఏంటంటే 39వ అధ్యాయం, నేను ఎంతగా దేవుని ఆజ్ఞలు పాటిస్తే అంతగా దేవుడు నిన్ను బట్టి మహిమపరచబడతాడు. ఎంతగా నువ్వు దేవుని వాక్యం ప్రకారం నడుస్తూ ఉంటే అంతగా దేవుడు మహిమపరచబడతాడు. పైగా ఆ రోజు వస్త్రాలు ఉన్నాయి, ఈ రోజు కూడా వస్త్రాలు ఉన్నాయి. నీతి వస్త్రము కానీ, రక్షణ వస్త్రం కానీ, దీన వస్త్రం కానీ ఎప్పుడు దయచేసి మనం పోగొట్టుకోకూడదు. చివరిగా ఒక మాట చూడండి, అక్కడ ఏం రాశాను? పనిని సంపూర్తి చేసి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే సంపూర్ణ విధేయత చూపిస్తారో వాళ్ళు ఆశీర్వాదం పొందుకుంటారు. ఎవరైతే సంపూర్ణ విధేయత చూపిస్తారో దేవుని మాటలకి వాళ్ళు ఆశీర్వాదం పొందుకుంటారు. ఇప్పుడు దేవుడు చెప్పినట్లు చేశారా లేదా వీళ్ళు? అది చదువుకుందాం ఒకసారి. చూడండి, నిర్గమకాండం 39వ అధ్యాయం 42, 43. చివరిగా అందరూ చూడండి, నిర్గమకాండం 39, 42, 43. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలు ఆ పని అంతయు చేసిరి. మోషే ఆ పని అంతయు చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దానిని చేసి ఉండిరి. అలాగుననే చేసి ఉండిరి గనుక మోషే వారిని దీవించాడు. నిజంగా మీరు ఎంత చక్కగా చేశారో. బెసలేలు, అహోలియాబు, ఏదైతే దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ప్రజలందరూ కూడా సహకరించారు. గుర్తుంది అది? ఎప్పుడు పని ఒక్కళ్ళు చేయలేరు, ఒకళ్ళు చేయగలరా? ఏ పనైనా ఒకడు. మోషే ఒక్కడు నిలబడ్డాడు, మోషే ఒక్కడు ఆ పని చేయలేరు. కానీ దేవుడు మోషేకి కిందన బెసలేలు, అహోలియాబు, పోనీ వీళ్ళిద్దరు ఏమైనా చేయగలరా అంటే ప్రజలు సహకారం లేకుండా ఏం చేయగలరు? ప్రజలు ఎంతగానో అర్పించారు, వాళ్ళు అర్పణలు అర్పించారు. వాళ్ళు ఏమీ తేకుండా బెసలేలు కానీ, అహోలియాబు కానీ, మోషే కానీ ఎవరు చేయలేరు. ఇప్పుడు దేవుని మందిరమైన ఒక వ్యక్తి చేయలేడు. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ సహకరిస్తూ ఉంటే ఆ పనికి, ఏ పనైనా తనంత బాధ్యతగా ముందుకు వెళ్తూ ఉంటే ఆ పని, నాయకుడు అనేవాళ్ళు ఎలాగా ఉంటాడు, నాయకుడు తర్వాత నేను కూడా నా వంతు పాత్ర పోషించాలి అని ముందుకు రావాలి. ఆ పనిని తప్పించుకొని తిరగడం కాకుండా దేవుని పని ఎవరైతే విధేయతతో చేస్తారో వాళ్ళ ఆశీర్వాదం పొందుకుంటారు. దేవుని పని విధేయతతో పాటు శ్రద్ధగా చేసిన వాడు ఆశీర్వాదం గ్యారంటీ. ఎందుకంటే మోషే కూడా ఏమన్నాడు? చాలా అద్భుతంగా చేశారు, మిమ్మల్ని నేను దీవిస్తున్నాను అన్నాడు. యోహాను సువార్త 17:3 చూసి మనం ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త 17:3. ఈ లోకానికి వచ్చినటువంటి యేసు ప్రభు ఒక మంచి మాట మాట్లాడతారు. అందరూ బైబిల్ తెరిచి చూడండి ఈ మాట. ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభు, యేసు ప్రభు తన పని పూర్తి చేశాడా? ఈ లోకానికి ఎందుకోసం వచ్చారో చేసినట్టుగా ఈ మాట చెప్తుంది ఈ వాక్యం. చూడండి, యోహాను సువార్త 17:3. 17:3-4 చదువుదాం. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. 4వ వచనం. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. అండర్లైన్ చేసుకున్నాం మా బైబిల్స్లో. అంటే ఏ పని నిమిత్తమైతే యేసుప్రభు ఈ లోకానికి వచ్చారో ఆ పనిని సంపూర్తిగా నెరవేర్చి చెప్తున్నాడు. అయ్యా, నువ్వు నాకు ఏ పని అప్పగించావో నాన్న, తండ్రి, ఏ పని అయితే నువ్వు అప్పగించావో ఆ పనిని భూమి మీద నేను నెరవేర్చాను. నెరవేర్చి ఏం చేశాడన్నాడు? నిన్ను మహిమపరిచాను. అంటే ఇప్పుడు మోషే ఎవరిని మహిమపరిచినట్టు? దేవుణ్ణి. ఎందుకు? దేవుడు ఏం చెప్పాడో అది మోషే చేశాడు. ప్రజలు, అహోలియాబు, బెసలేలు, దేవుడు ఏం చెప్పాడో మోషే ద్వారా చేశారు. అంటే వీళ్ళందరూ గుర్తుపెట్టుకుంటే ఒకటే, ఎవరైతే దేవుని వాక్యాన్ని బట్టి చేస్తారో ఆ వ్యక్తి దేవుణ్ణి మహిమపరిచినట్లు. అదే ప్రభువారు చెప్తున్నారు. తండ్రి, నాకు ఏ పని అప్పగించావో ఈ భూమి మీదకి వచ్చాను, ప్రాణం పెట్టేశాను, చెప్పవలసినంత చెప్పేశాను. ఇగో ఇంక నేను
నువ్వు అప్పగించిన పనిని పూర్తి చేసి నిన్ను మహిమపరిచాను అన్నాడు. ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని మహిమపరిచే వారిగానే మనం ఉండాలి. మహిమపరిచే వారిగానే మనం ఉండాలి. అలా మహిమపరిచే వారిగా నువ్వు ఉండాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడు లేఖనాలను మన చేతిలో పెట్టాడు. ఆ వాక్యానుసారంగా బ్రతుకుదాం, ఆ వాక్యానుసారంగా జీవిద్దాం. అలా ఎవరైతే చేస్తారో ఆ వ్యక్తి దేవుని మహిమపరిచినట్లు. కాబట్టి 39వ అధ్యాయం ఆయా వస్త్రాలు, ప్రతిష్ఠిత వస్త్రాల గురించి మాట్లాడినా మనందరము కూడా కొన్ని వస్త్రాలు ఉన్నాయి, అవి పోగొట్టుకోకూడదని, పరిశుద్ధత కలిగి ప్రత్యేకత కలిగి జీవించాలని, దేవునికి సంపూర్ణ విధేయతతో ఉండాలని, మరి ముఖ్యంగా నాకు అప్పగించిన బాధ్యత, నాకు అప్పగించిన పని నేను శ్రద్ధతో దేవునికి చేసి ఆయన మహిమపరిచేటట్టుగా ఉండాలని ఈ 39వ అధ్యాయం నేర్పిస్తూ ఉంది. విన్నటువంటి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను.